హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. టాప్‌కొచ్చి ఇప్పుడు పాల్సర్ 2024 సెవెన్స్ మనకు ఫ్రీ సీట్ అయితే ఏ విధంగా వస్తుంది? అలాగే మాకు ఎంత ర్యాంక్‌కి గవర్నమెంట్ సీట్ అయితే వస్తుందనైతే ఈ వీడియో డీటెయిల్ చెప్తాను. సో, వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో, వీడియో లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియోకి వచ్చేసి నేను 100 లైక్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, ప్లీజ్ లైక్ చేయండి. సో, వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వెంటనే వాళ్ళు కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో, మెయిన్‌గా వచ్చేసి మనకు చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్న డౌట్ ఏంటంటే అన్న నాకు 10,000 ర్యాంక్ వచ్చింది, 20,000 ర్యాంక్ వచ్చింది, 30,000 ర్యాంక్ వచ్చింది, 1,00,000 అబోవ్ ర్యాంక్ అయితే వచ్చింది. నాకైతే గవర్నమెంట్ సీట్ వస్తుందా? రాదా? అనైతే అడుగుతున్నారు. సో, మెయిన్‌గా ఈ వీడియో డీటెయిల్ చెప్తాను చూడండి. సో, మనకు ఫస్ట్ ర్యాంక్ నుంచి 30,000 ర్యాంక్ వాళ్ళకి ఎవరైతే వస్తుందో వీళ్ళకైతే గవర్నమెంట్ సీట్ అయితే వస్తుంది. అలాగే ఎవరైతే మనకు 30,000 అబోవ్ అయితే ఉంటారో, అలాగే మనకు 20,000 అబోవ్ అయితే ఉంటారో ఒక్కొక్కసారి వాళ్ళకైతే సీట్ అయితే రాకపోవచ్చు. మెయిన్‌గా వచ్చేసి మనకు ఇక్కడ మీకు సీట్ రావడానికైతే అంటే మీకు ఏదైతే కాలేజ్ సీట్ అలాట్ చేయడానికి ఒక 3 రీజన్స్ అయితే చూస్తారు. మీ యొక్క క్యాస్ట్ అయితే చూస్తారు. అలాగే మీ యొక్క జెండర్ అయితే చూస్తారు. మీకొచ్చిన ర్యాంక్ బట్టి అయితే చూస్తారు. సో, ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ర్యాంక్ బట్టి చూసుకుంటే గనక మీకైతే ఆల్రెడీ ర్యాంక్ అయితే చెప్పాననుకో ఫస్ట్ నుంచి 30,000 లోపు ఉన్నోళ్ళకి మాత్రం సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి రావచ్చు, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. మనం ఎలాగుంటుందో చెప్పలేము. అలాగే ఇక్కడొచ్చేసి మళ్ళీ క్యాస్ట్ అయితే చూస్తారు. కొంతమందికైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉంటారు కదా! వీళ్ళకొచ్చేసి అయితే మనకు క్యాస్ట్ రీజన్ బట్టి అయితే మనకు వీళ్ళకైతే సీట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళకి 1,00,000 అబోవ్ ర్యాంక్ వచ్చినా సరే వీళ్ళకైతే గవర్నమెంట్ సీట్ అయితే రావడం జరుగుతుంది. సో, మెయిన్‌గా వచ్చి అయితే మనకు ఇక్కడ జెండర్ కూడా చూడడం జరుగుతుంది. సో, ఇదనమాట ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, మీకైతే ఆల్రెడీ ఏ విధంగా సీట్ అయితే వస్తుందో ఈ వీడియోలో చెప్పాను. ఒక వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి స్కిప్ చేసుకొని చూడండి. సో, తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆ యొక్క డౌట్స్ మీద కూడా వీడియో అయితే చేస్తాను. అలాగే మనకు కౌన్సెలింగ్ సంబంధించి చూసుకుంటే గనక ఇంకా 2 ఆర్ 3 డేస్‌లో అయితే దీనికి సంబంధించి మనకు గవర్నమెంట్ నుంచి వెబ్ నోట్ గాని, ప్రెస్ నోట్ గాని వస్తుంది. అఫీషియల్‌గా మనకు న్యూస్ పేపర్‌లో వచ్చిన వెబ్ నోట్ వచ్చినా సరే మీకైతే ఇంటిమేట్ చేస్తాను. ఎవరైనా ఫస్ట్ టైమ్ విజిట్ చేసిన వెంటనే సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే.